శ్రీ అంటే శక్తి అని మాత్రమే అర్థం. అందుకే శ్రీ శబ్దం అనేక చోట్ల వాడొచ్చని నిఘంటువే చెప్తుంది. లక్ష్మీ సరస్వతి ధీ త్రివర్గ సంపద్విభూతి శోభాసు. ఇది నిఘంటు శాస్త్రం మనకు చెప్తున్న అర్థం ఏమిటంటే లక్ష్మీదేవి పరంగా, సరస్వతి పరంగా, ధీ బుద్ధి పరంగా, త్రివర్గములు అంటే ధర్మార్థ కామములు, ఈ మూడింటితో కూడిన సంపద, విభూతి అంటే ఎక్కడైనా గొప్పతనం కనబడినా శ్రీతో చెప్పాల్సింది. అలాగే శోభ, మంచి శోభగాని కనబడితే అది శ్రీ అనాలట. ఇప్పుడు ఏది అమ్మవారికి లేదు చెప్పండి? శోభ అంటే ఆవిడ, అందుకే శ్రీ అంటే శోభ. ఆ సూర్యుడు చక్కగా కాంతివంతంగా కనబడితేనే శోభ అండి. మబ్బులు కమ్మేస్తే పాపం సూర్యుడు ఏంటి వాళ్ళు డల్గా ఉన్నాడండి, సూర్యుడు డల్గా ఉన్నాడా? మబ్బులు కమ్మేసాయి, ఆయన తన స్ఫూర్తి రూపం కనిపించాలి, అది అందం. నదికి నీరు అందం, నీటికి దాహం పోగొట్టే గుణం అందం. అలాగే సృష్టికి దాని ప్రకృతి సిద్ధమైన ఒక లక్షణం దాని అందం, అదే శోభ అంటే. ఆ శోభని శ్రీ అంటారట. అమ్మవారు లేకపోతే శోభ లేదండి. కొంతమందికి ఒట్టినే పేరు రాస్తే మహాకోపం, ముందు శ్రీ పెట్టాలి, అవునా లేదా? వాడికి శ్రీ పెడితే వాడికి అంత సంతోషం, లేకపోతే శోభ ఉంటుంది వాడికి కూడా. అందుకే శ్రీ అనేది ఒక శోభ, ఒక ప్రకాశం, ఒక విభూతి. విభూతికి కూడా శ్రీ అనే పేరు. ఎందుకంటే యజ్జద్ విభూతి మత్సత్వం శ్రీమదుర్జితమేవవా. విభూతులను ఉపాసించాలి. అసలు విభూతి లేకపోతే మనకి ఎందుకండి? సూర్యుడికి కాంతి విభూతి అంటే గొప్పతనం, అది లేకపోతే ఆయన ఎందుకు మనకి? నీటికి దాహం పోగొట్టే గుణం విభూతి, కంటికి చూడగలిగే శక్తి విభూతి, చెవికి వినగలిగే శక్తి విభూతి, అది లేకపోతే ఇది ఎందుకు? దొప్ప. దీనికి చూడగలిగే శక్తి లేకపోతే ఇది అనవసరం. అందుకే ఆ ఇంద్రియాలకి ఆ శోభ ఎవరిచ్చారు? ఇది ఆలోచించండి. ఇక్కడ ఆ శక్తి సహజ సిద్ధంగా వచ్చిందా, మనం తయారు చేసుకున్నదా? ఒక గాజుకాయని తెచ్చికి దానికి చూపునివ్వండి, వల్ల అవుతుందా? ఎవరిచ్చారు? ఇది ఒక్కటి ఆలోచిస్తేనే, మనం ఆలోచిస్తే చాలండి. అధ్యయనం చదవడాలు ఏం అక్కర్లేదు. ఆలోచించడం ఎలా చెయ్యాలో దానికోసం చదువుకోవాలంతే. చదివినా ఆలోచన రాలేదనుకోండి, చాలా బాధ. తపస్సు చేయాలంటే తప ఆలోచనే అని అర్థం. తపస్సు చేయడం అంటే ఆలోచించాలి, ఆలోచిస్తేనే. ఆలోచిస్తే తల పగిలిపోతుందని, పగిలిపోయినా మంచిది ఆలోచించాలండి. ఎందుకంటే ఈ జన్మలో ఆలోచించలేకపోతే మరి ఏ జన్మ ఎత్తినా ఆలోచించలేం. ఆలోచించగలిగే మెదడున్న జన్మ మానవ జన్మ మాత్రమే. ఇది పొంది కూడా మేము ఆలోచించము అంటే అర్థం వాడికి ఎన్ని జన్మలు ఎత్తినా తరించడండి. కానీ శ్రీ అంటే శోభ, శ్రీ అంటే విభూతి, శ్రీ అంటే లక్ష్మి, శ్రీ అంటే సరస్వతి, శ్రీ అంటే బుద్ధిశక్తి, శ్రీ అంటే త్రివర్గములు. అందుకే ఇవన్నీ ఎవరో ఆవిడ శ్రీమాత లేదా శ్రీలకు మాత. ఈ శోభలకు విభూతులకి అన్నిటికీ కారణమైనది మాత అంటే కారణము. ఇది శ్రీమాత శబ్దానికి ఒక అర్థం. శ్రీ మాత అంటే అమ్మ పేరే శ్రీ. శ్రీ అనగా శక్తివాచకము. మరొక విశేషం ఉందండి. ఇది అమ్మవారి ప్రణవం, సామాన్యం కాదు ఇది. ప్రణవానికి అకార ఉకార మకారాలు ఉంటాయి, మరి శ్రీకారంలో కూడా 3 ఉండాలి. షకార రకార ఈకారములు ఉన్నాయన్నాడు ఇక్కడ. ఇక్కడ మనం ఒక్కొక్క అక్షరంలో ఉన్న బీజశక్తిని బయటకు తీస్తే షకారం ఆనందవాచి అన్నారు ఇక్కడ. ష ఆనందవాచి, అందుకే శం, శాంతి, శుభం ఈ శబ్దములన్నీ అలాగే వస్తాయి. షకారం ఆనందవాచి, రకారం తేజోవాచి, తేజస్సు. తేజస్సు అనగా మనకే స్ఫురిస్తోంది జ్ఞానము. జ్ఞానాన్ని తేజస్తో చెప్తారు కదా. కానీ షకారం అంటే ఆనందము, రకారము జ్ఞానము, ఈకారము శక్తి బీజము అని మనం అనేకమాలు చెప్పుకున్నాం. తాం పద్మినీం ఈం శరణమహం ప్రపజ్జే. ఆ సూక్తం పేరేమిటి? శ్రీ సూక్తం. అక్కడ కూడా శ్రీవే చూడండి. ఇక్కడ ఆ శ్రీ సూక్తంలో తాం పద్మినీమీం శరణమం, అక్కడ ఈం అని చెప్పారు ఇక్కడ. కనుక ఇక్కడ 3 ష ర ఈ శక్తికి సంబంధించిన బీజం కనుక ఈంకారం చివరికి రావాలండి. కనుక దీనికి తురీయాక్షరం అని పేరు తెలుసా? సామాన్యం కాదు ఇది. ఆలు తెలుసుగా అందరికీ. మొదటి 3 అక్షరాలు తీస్తే ఈ, తర్వాత ఈ తురియం చూడండి. తురియం అంటేనే ఉపనిషత్పరంగా పైదే. కనుక ఈ అంటే ఆ తురియ శక్తి, పరాశక్తి ఆవిడ. అందుకే ఈ అనేది ఆ మహాశక్తికి చెప్పబడుతుంది. దానికి 0 పడితే ఈం అయిపోయింది, బీజం అయిపోయింది. కనుక షకార రకార ఇం. ఈం అనేది ఏమని చెప్పుకునే శక్తి బీజం. దీనికి వేదంలో గుప్త ప్రణవం అని పేరండి ఈంకారానికి. ఓంకారాన్ని ప్రకట ప్రణవం అంటారు, ఈంకారాన్ని గుప్త ప్రణవం అని అంటారు. కనుకని ఇప్పుడు ష అంటే ఆనందము, రా అంటే జ్ఞానము, ఈం అంటే పరబ్రహ్మ యొక్క శక్తి. ఇప్పుడు ఏం కలిసింది ఇక్కడ? జ్ఞాన ఆనంద శక్తి. ఈ 3 కలుపుకుంటే శ్రీ అయింది. కనుక జ్ఞానము, ఆనందము, శక్తి కలిగిన పరమాత్మయే శ్రీపదవాచ్యుడు. కనుక శ్రీ అనగా జ్ఞానానంద శక్తి స్వరూపము. ఆ స్వరూపము కలిగిన మాత మహారాణి సింహాసనేశ్వరి. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం చూద్దాం. ఒక అర్థం చెప్పే ఇంకో అర్థంలోకి మనం వెళ్ళేటప్పుడు మొదటి అర్థం విడిచిపెట్టద్దు. శ్రీ అనే దానికి ఇప్పుడు మరొక అర్థంలో ప్రవేశిస్తున్నాను. శ్రీ అనే శబ్దానికి శ్రీయతే ఆశ్రీయతే ఇది శ్రీ.
ఎందుకంటే అమ్మ పేరు ఇదే అయినప్పుడు దీనికి ఎక్కువ తెలుసుకోవాల్సింది మనం. శ్రీయతే ఆశ్రయతే ఇది శ్రీహి అని. శ్రయము అనే శబ్దానికి ఆ అనేది ఉపసర్గ చేస్తే ఆశ్రయం అయింది. నిజానికి శబ్దం మాత్రం శ్రయమే, అంటే ఆశ్రయశక్తి అని అర్థం. శ్రీ అనగా ఆశ్రయశక్తి.